అధ్యయనానికి ఆహ్వానం. అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీస్సులు. ఏకవాక్య ధ్యానాన్ని చెప్పుకుందాం. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణలను నిరంతరం మాకు అనుగ్రహిస్తూ ఉన్న నిత్యదేవ, అధ్యయనార్థమైన అనుభవ జ్ఞానాన్ని అనుగ్రహించి ఆశీర్వదించు తండ్రి. ఆమేన్. శోధనలు మనల చుట్టి వచ్చినా, సాతాను అంబులెన్ని తగిలినా, భయము లేదు మనకిక ప్రభువు చెంతనుండగా, యేసుతోటివిగాను వెడలను. అధ్యయనానికి ఆహ్వానం. నవనిబంధన తొలి లేఖనమైన తెస్సలోనికయ మొదటి ఉత్తరాన్ని మనం అధ్యయనం చేసుకుంటూ ఉన్నాం. నిన్నటి దినం ఆ తెస్సలోనికయ తొలి లేఖ పరిచయాన్ని గురించి చెప్పుకొని మొదటి అధ్యాయంలోని మొదటి వచనాన్ని కూడా ఒకంత మనం అధ్యయనం చేసుకోవడం జరిగింది. ఇవాళ మొదటి అధ్యాయంలోని మిగిలిన 9 వచనాలను కూడా మనం పూర్తి చేసుకుందాం. నిన్నటి దినం తొలి వచనాన్ని తెస్సలోనికయ తొలి పత్రిక మొదటి అధ్యాయంలోని ఆ తొలి పలకరింపును, అంటే లేఖనము యొక్క నవనిబంధన లేఖనము యొక్క తొలి పలకరింపుగా దానిని మనం పరిగణించాలి. తండ్రి అయిన దేవుని, ప్రభువైన యేసుని ఇద్దరిని సమ్మిళితం చేసిన పలుకరింపు అది. నేనేం చెప్పుకున్నామంటే, దేవ పితృత్వాన్ని అలాగే కుమార సార్వభౌమత్వాన్ని రెండింటినీ సమన్వయం చేసిన తొలి లేఖన పలుకరింపుగా దానిని మనం పరిగణలోనికి తీసుకోవాలి అని చెప్పాను. ఇక రెండవ వచనంలోనికి వెళ్దాం. రెండవ వచనం, మీ విశ్వాస సహిత క్రియను, మీ ప్రేమాయుత ప్రయాసను, మన ప్రభువైన క్రీస్తు యేసునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మరచిపోకుండా జ్ఞాపకము చేసుకుంటూ మా ప్రార్థనలలో మీకోసం విజ్ఞాపన చేస్తూ, మళ్ళీ 3వ వచనంలో కొనసాగుతూ ఉంటుంది ఆ వాక్యం. ఈ మాట నిత్యము ఈ అధ్యయనం అంతట్లో కూడా జ్ఞాపకం పెట్టుకోండి. ఇది తొలి తెస్సలోనికయ లేఖ అంతటిలో కూడా ఈ ప్రత్యేకమైన అంశాన్ని జ్ఞాపకాన్ని పెట్టుకోండి. ఇది తొలి నవనిబంధన లేఖనము. అంటే దీనిలో ఉన్న ప్రతి మాట, ప్రతి పదం కూడా క్రొత్త నిబంధనలో మొదటిసారిగా లిఖితమైన పలుకరింపుగా మనం పరిగణలోనికి తీసుకోవాలి. ఏమంటున్నాడు? తెలిసినవే విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, వీటిని మనం ఆత్మఫలాల చివరి త్రయాలుగా చెప్పుకుంటాం. సో నేను ఆ ఆత్మఫలాల విశ్లేషణలోనికి వెళ్ళటం లేదు, కానీ ఆ 3 మాటలు, విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఈ 3 మాటలతో మళ్ళీ పౌలు, శీల, తిమోతిలు సంఘాన్ని పలకరించడాన్ని మనం చూస్తాం. నేనంటాను, క్రైస్తవ జీవన విధానానికి సంబంధించిన 3 జమిలి సూత్రాలను మనం ఈ వచనంలో చూస్తాం. ఈ వచన ప్రథమ భాగంలో క్రైస్తవ జీవన విధానానికి సంబంధించిన 3 జమిలి సూత్రాలను ఇక్కడ మనం చూస్తాం. జమిలి అంటే 2 అనమాట. 3 జమిలి సూత్రాలను మనం చూస్తాం. ఈ 3 జమిలి సూత్రాలు ఎలా ఉంటాయితే, మళ్ళీ ఈ 2 ముందు చెప్పుకున్నాం కదా, దేవ పితృత్వము ఉనికితో సంబంధపడి ఉంటుందని, అలాగే కుమార సార్వభౌమత్వము మనుగడతో ముడిపడి ఉంటుందని. పితృత్వమేమో ఉనికికి సంబంధించినది, సార్వభౌమత్వమేమో మనుగడకు సంబంధించింది అని చెప్పుకున్నాం. అలాగే క్రైస్తవ జీవన విధానానికి సంబంధించిన ఈ 3 జమిలి సూత్రాలను మనం ఆ కోణంలో నుంచి అధ్యయనం చేసుకుంటే, విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఇది ఆత్మఫల పరంపరలోని చివరి త్రయాలున్నవే. ఇవి మనోప్రక్రియకు సంబంధించినవి అంటున్నాను. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఈ 3
మనో ప్రక్రియకు సంబంధించిన చర్యలు లేక మనోప్రక్రియలు ఇవి దేవ సంబంధమైనవి, మళ్ళీ ఉనికితో సంబంధపడినవి. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఇవి మనోప్రక్రియలు మానవ పరంగా, మళ్ళీ దేవ పితృత్వపు ఉనికితో సంబంధపడి ఉన్నాయి అని మనం గమనించాలి. ఓకే, దాని తర్వాత వస్తున్నాను. ఆ జమిలి సూత్రాలు అన్నా కదా, విశ్వాసాన్ని క్రియతో, ప్రేమను ప్రయాసతో, నిరీక్షణను ఓర్పుతో జత కలపటాన్ని మనం చూస్తాం. జమిలి పదాలు విశ్వాస క్రియ, ప్రేమ ప్రయాస, నిరీక్షణతో కూడిన ఓర్పు. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ వీటిని ఉనికికి సంబంధించిన పదాలుగా మనోప్రక్రియగా మనం చెప్పుకున్నాక, వాటికి అనుబంధమైన క్రియా, ప్రయాస, ఓర్పు ఇవి భౌతిక చర్యలు. మొదటి మూడేమో ఈ జమిలి పదాలలోని మొదటివేమో మనోప్రక్రియలు, ఆ తర్వాత ఈ జమిలి పదాలలోని రెండవ భాగాలు భౌతిక చర్యలు. క్రియ, ప్రయాస, ఓర్పు ఇవి భౌతిక చర్యలు. ఒక్కొక్క దాన్ని విశ్లేషణ చేసుకుందాం. విశ్వాసక్రియ ఇక్కడే క్రైస్తవ సంఘం చాలా ఇబ్బందికరమైన పరిణామాలను ఎదుర్కొనేది. విశ్వాసము ప్రాధాన్యమైనదా, క్రియ ప్రాధాన్యమైనదా? సంఘం రెండుగా విభజింపబడటానికి కూడా మూల సూత్రం ఇదే, ఈ మీమాంసే. మళ్ళీ రెండూ ఉంటాయి. క్రియలు లేని విశ్వాసము మృతము, విశ్వాసము లేని క్రియలు నిరర్ధకము. ఇలాగ మనం అర్థాలు చెప్పుకుంటాం. కానీ విశ్వాస క్రియ చక్కగా ఆ తొలి లేఖనం ఏమంటుందంటే విశ్వాస క్రియ అంటుంది. విశ్వాసం అనేది ఒక క్రియ. సరే, ఇక్కడ మనం మళ్ళీ అధ్యయన పరంగా కొంచెం తాత్వికంగా ఆలోచన చేసినట్లయితే, పలు క్రియల పరంపరను జీవితం అంటారు. పలు పనుల లేకపోతే పలు క్రియల పరంపరే జీవితము. అంటే క్రియ ఒక జీవ ప్రక్రియ. ఇంకొంచెం మంచిగా చెప్పుకోవాలంటే క్రియ ఒక జీవిత విధానము. మళ్ళీ క్రియ జీవన సార్థకత. ఇది క్రియ జీవన పరంపర. అనేక క్రియల పరంపరనే జీవితము అంటాం. అయితే ఈ క్రియలున్నవే ఇవి జీవిత విధానానికి, జీవన సార్థకతకు సంబంధించినవిగా ఉండాలి. ఇప్పుడు మరి ఈ క్రియలకు సంబంధించిన విశ్వాసాన్ని ఎలా మనం పరిగణలోనికి తీసుకోవాలి అనంటే, విశ్వాసము, క్రియ ఈ రెండు కూడా జమిలి పదాలు, ఒకదానితో ఒకటి పెనవేసుకున్న పదాలు. నాకు సరిగ్గా గుర్తులేదు కానీ ఒక మంచి దేవశాస్త్రజ్ఞులు, ఆధునిక దేవశాస్త్రజ్ఞులు ఈ మాట చెప్పారు. మనం నడుస్తూ ఉంటాము, అంటే నడవటం అంటే అది రెండు కాళ్ళతో చేసే ప్రక్రియ. ఒక పాదము భూమి మీద మోపి ఆ తరువాత మరో పాదాన్ని పైకి లేపి ముందుకు వేస్తాము. ఆ తరువాత వెనుక పాదాన్ని లేపి మళ్ళీ మరొక అడుగు ముందుకు వేస్తాము. ఇప్పుడు ఈ రెండు పాదాలు ఉన్నాయే, లేక ఈ రెండు కాళ్ళు అందాం, లేక ఈ రెండు పాదాలు, ఇవి విశ్వాసము, క్రియ ఈ రెండింటితో సరిపోలుస్తాడు. నాకు గుర్తుకు రావటంలో ఒక మంచి దేవశాస్త్రజ్ఞులు, ఆయన పేరు నాకు గుర్తుకు రావటం లేదు, కానీ ఈ ఉదాహరణ చెబుతారు. అంటే ఈ రెండు కలిస్తేనే నడక. రెండు పాదాలు బ్యాలెన్స్డ్గా నడిస్తేనే నడక. ఒక పాదం భూమి మీద ఉండాలి, అది స్థిరమైన తర్వాత మరొక పాదం లేచి ఇంకొక అడుగు ముందుకు వేయాలి. ఆ తర్వాత ఆ పాదము స్థిరపడి మరొక పాదం మళ్ళీ పైకి లేవాలి. అదే విశ్వాసము, క్రియ ఇలాగూ ఒకదాని వెంట కలిసి నడిస్తేనే క్రైస్తవ జీవనం కొనసాగుతుంది అని ఆ దేవశాస్త్రజ్ఞులు చెబుతూ ఉంటారు. కనుక ఒకదానితో ఒకటి ముడిపడిన విషయాలు ఇవి. కనుకనే విశ్వాసము లేని క్రియలు నిరర్ధకము, క్రియలు లేని విశ్వాసము మృతము అన్నారు. అంటే అది నడక కాదు, స్టాగ్నేషన్ అంతే. విశ్వాస క్రియ మళ్ళీ మన అనుదిన జీవన విధానానికి సంబంధించి చెప్పుకుందాం. క్రియ భౌతిక చర్య,
విశ్వాసము మానసిక ప్రక్రియ, మనోప్రక్రియ విశ్వాసము, భౌతిక చర్య క్రియ, భౌతిక చర్య క్రియ. ఈ రెండు మళ్ళీ సమన్వయం కావాలి. ఈ రెండు సమన్వయం అయితేనే జీవన సాఫల్యత, జీవన సార్థకత ఏర్పడుతుంది అని మనం గమనించాలి. సరే, ఇక్కడ మళ్ళీ ఏమంటుందంటే ముఖ్యంగా ఈ లూథరన్ విశ్వాసానికి సంబంధించిన నేపథ్యంలో నుంచి ఆ ప్రొటెస్టెంట్ థియోలోజియన్స్లో కూడా పర్టికులర్గా లూథరన్ దేవశాస్త్రజ్ఞులు చెప్పేది ఏంటంటే, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూస్తూ అనే ఆ వాక్యాన్ని ఆధారం చేసుకుని ద ఆథర్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ అని చెబుతాం. విశ్వాసానికి కర్త ఆయనే అని చెబుతాం. కనుక మానవ ప్రక్రియ ఏమీ లేదు, విశ్వాసము కేవలము చర్యగానే లూథరన్ వేదాంతులు అభివర్ణిస్తూ ఉంటారు. అయితే మార్టిన్ లూథర్ దేవ దర్శనాన్ని పొందిన మహనీయుడు కాబట్టి ఆయన ప్రతిపాదనను కాదనటం కాదు, కానీ ఎలా దానిని అర్థం చేసుకోవాలా, గ్రహించేసుకోవాలా దానిని గురించి మాట్లాడుతూ ఉన్నాను. విశ్వాసము దేవునిదే, విశ్వాసమును కలిగించేవాడు దేవుడే. అయితే అది మనిషి మనోప్రక్రియతో, ఆ తర్వాత దానికి అనుబంధమైన భౌతిక చర్యతో ముడిపడి ఉన్నది. మనోప్రక్రియ, భౌతిక చర్య ఈ రెండితో ముడిపడి ఉంటుంది. కనుక దానిని విశ్వాస క్రియ అని పౌలు గారు ఆ తొలి లేఖనంలో వాడారు. అవిభాజ్యమైన మనోభౌతిక ప్రక్రియ చర్యల సమ్మిళితము మళ్ళీ దేవ ప్రధానమైనది, దేవానుగ్రహమైనది అని చెప్పి. సరే, దాన్ని ముగిస్తున్నాను. ఒక్క మాట చెప్పుకుందాం, మామూలు మాటలు. క్రియ, విశ్వాసము అంటే నీ చర్య పట్ల నీకు నమ్మకం ఉండాలి. ఆ నమ్మకంతో నీ చర్యను కొనసాగించాలి. వెరీ సింపుల్. నువ్వేదైనా చేయాలి అని అంటే నువ్వు చేసే పని పట్ల నీకు సంపూర్ణమైన నమ్మిక ఉండాలి. మళ్ళీ ఆ పనిని చేసే క్రమంలో నీ విశ్వాస్యతను లేక నీ నమ్మకాన్ని ఎప్పుడూ సడలించకూడదు. అవి రెండూ పరిపూర్ణం అయ్యేంత వరకు ఒకదానితో ఒకటి కలిసి ముందుకు కొనసాగాల్సిందే అని మనం గ్రహించాలి. రెండవది ప్రేమ, ప్రయాస. మొదట విశ్వాసం అని చెప్పి రెండవ దానిని ప్రేమ, ప్రయాస. నేను గతంలో చెప్పాను, ప్రేమ అవసరంతో మొదలవుతుంది అన్నాను. నేను ప్రేమ అవసరంతో మొదలవుతుంది అన్నాను. ప్రేమను ఏ కోణంలో నుంచి చూసినా కూడా అవసరత మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ దేవ ప్రేమ దీనికి అతీతమైనది. ఎందుకంటే అవసరానికి అతీతమైన వాడు, అవసరాలన్నింటినీ అనుగ్రహించేవాడు దైవమే. కనుక దేవునిని మనం ప్రక్కన పెట్టి మానవ కోణంలో నుంచి మనం గమనించినట్లయితే ప్రేమ అవసరతలో నుంచే జనిస్తుంది. అవసరత ప్రయాస పడేలాగా చేస్తుంది. అందుకనే ప్రయాస, ప్రేమ అనే జమిలి పదాలను వినియోగించుకున్నాడు. విశ్వాసము, క్రియ ఎలాగూ మనోభౌతిక ప్రక్రియ చర్యలో, అలాగే ప్రేమ, ప్రయాస రెండు కూడా ఒకటి మనో ప్రక్రియ, రెండవది భౌతిక చర్య. నువ్వు ఏ క్రియనైతే ప్రేమిస్తావో దాని కొరకు ప్రయాసపడతావు. నువ్వు ఏ నమ్మికనైతే కలిగి ఉంటావో ఆ నమ్మికను ప్రేమిస్తావు. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఆ కనెక్షన్ చెబుతున్నాను. నువ్వు దేనినైతే నమ్ముతావో దానిని ప్రేమిస్తావు. నువ్వు ఏ క్రియనైతే నమ్మికతో కొనసాగిస్తూ ఉంటావో దానికోసం ప్రయాసపడతావు. అందుకని జీవన విధానానికి సంబంధించిన జమిలి పదాల సూత్రాలుగా నేను వీటిని అభివర్ణించాను. సరే, మూడో దానికి వద్దాం. నిరీక్షణ, ఓర్పు. నిరీక్షణ కూడా మళ్ళీ మనో ప్రక్రియ, ఓర్పు భౌతిక చర్య. మళ్ళీ నీవు దేనిని నమ్మావో అంటే విశ్వాసం, దానిని నీవు ఎలాగూ ప్రేమిస్తూ వస్తున్నావో మళ్ళీ మనో ప్రక్రియ. దానికోసం కార్యకారకం అయ్యేంత వరకు నీవు నిరీక్షిస్తూ ఉండాలి. సో మనో ప్రక్రియ యొక్క పరిణామాన్ని మనం ఆ మూడు పదాల్లో చూస్తాం. నమ్మాలి, నమ్మిన దానిని ప్రేమించాలి, ప్రేమించిన దాని కొరకు నీవు నిరీక్షిస్తూ ఉండాలి. ఇవి మనో ప్రక్రియ. ఇక భౌతిక చర్యల దగ్గరికి వచ్చేసరికి
నీవు నమ్మిన దాని కొరకు నీవు శ్రమ పడాలి. అంటే క్రియారూపంలో దానిని నీవు నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నాన్ని ప్రయాస అన్నారు. ఆ ప్రయాస ఫలించేంత వరకు కూడా నీవు ఓర్పును వహించాలి. కనుక జమిలి పదాల సూత్రాలు: విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఆ తర్వాత క్రియ, ప్రయాస, ఓర్పు, ఈ మూడు. దాని తర్వాతి వచనానికి మనం వచ్చినట్లయితే 3వ వచనానికి కంటిన్యూషన్: మీ అందరి కొరకు నిత్యము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. క్రైస్తవ కాపరులంగా, క్రైస్తవ విశ్వాసులంగా మన ప్రత్యేకమైన మత విధానం లేక మత జీవన విధానం ఇది అని దేవుని ఎదుట సంతోషంగా చెప్పుకున్నాం. మనము మాత్రమే క్రైస్తవ విశ్వాస సూత్రాలను తమ జీవితంలో ఎవరైతే కొనసాగిస్తూ ఉంటారో వారు మాత్రమే అందరి కొరకు నిత్యము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటారు. అది ఎంత అద్భుతమైన ప్రక్రియ, ఎంత అద్భుతమైన మాటో ఇది. విశ్వాసులు పలువురు, విజ్ఞాపకులు కొందరే. ఈ మాట జాగ్రత్తగా గమనించండి. విశ్వాసులు పలువురు, విజ్ఞాపకులు కొందరే. పౌలు గారు అంటున్నారు, తెస్సలోనికైలో ఉన్న ఓ సంఘమా, మీరు అనేకులైనప్పటికీ మీ కొరకు అనునిత్యము విజ్ఞాపన కర్తలమైన మేము మానక నిరంతరము మా దేవుని సన్నిధిలో మీ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. క్రైస్తవ బాధ్యత సంఘ బిడ్డల కొరకు ప్రతి నిత్యము దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేయాల్సిన అవసరతని ఇది తెలియచేస్తూ ఉంది. అందుకనే విశ్వాసులు పలువురు, విజ్ఞాపకులు కొందరే. నిత్యము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. నిత్యము, ప్రతి పదం, ఈ తొలి లేఖనంలోని ప్రతి పదం కూడా ప్రాముఖ్యమైనది. నిత్యము అనంటే నిరంతరము. ఏం చేస్తున్నారు? విజ్ఞాపన చేస్తున్నారు. అంటే నిరంతర దేవ సన్నిధి నివాసాన్ని మనం ఇక్కడ చూస్తాం. మనస, వాచ, కర్మణ అనే పదం ఉంటుంది మనకి తెలుగు సంప్రదాయంలో. అంటే మనసులోనైనా, మాటలోనైనా, పనిలోనైనా నిత్యము దేవనామ స్మరణే ఉంటుంది అని. అంటే నిరంతరము, నిరంతరము. క్రైస్తవ విజ్ఞాపనకర్త అతడు కాపరి అయినప్పటికీ, అతడు భారము కలిగిన విశ్వాసి అయినప్పటికీ, లేక ఆమె సవార్థికురాలైనప్పటికీ, ఆమె భారభరితమైన ఆత్మ కలిగిన విశ్వాసి అయినప్పటికీ నిరంతరము దేవ సన్నిధిని అనుభవిస్తూ ఉండాలి. నిత్యము. పూర్వ నిబంధనలో ఒక మాట ఉంటుంది, నాకు చాలా ఇష్టమైన మాట. నేను మౌన ధ్యానానికి లేక నిరంతర ధ్యానానికి సంబంధించి పదే పదే దానిని చాలామందికి చెబుతూ ఉంటాను. పాత నిబంధనలో, పూర్వ నిబంధనలో ఏముంటుందంటే, యూదుల ఆచారం, నీవు లేచినప్పుడు, కూర్చున్నప్పుడు, పరుండినప్పుడు, నిద్రిస్తూ ఉన్నప్పుడు, ఏ పని చేస్తూ ఉన్నా కూడా వాక్యము నీ నోట ఉండాలి. భావం అదనమాట. అంటే అది నిరంతర ధ్యానము అంటాను. దానిని నిత్య సన్నిధి అంటాను. నిరంతర ధ్యానము, నిత్య సన్నిధి. కనుక భారభరితుడైన క్రైస్తవ విశ్వాసి, భారభరితమైన ఆత్మ కలిగిన క్రైస్తవ విశ్వాసి, పురుషులైనప్పటికీ స్త్రీలైనప్పటికీ వారు నిత్యము దేవ సన్నిధిలో నివాసం చేయాలి. నిరంతరము వారి మనస, వాచ, కర్మణ దేవ వాక్యము ప్రతిధ్వనిస్తూ ఉండాలి. ఇక్కడ తారసపడటం అనే మాట వాడతాను కదా నేను. ఎన్కౌంటర్ అంటాం, తారసపడతాం. ఇది తారసపడటం కాదు. కొంచెం సామాజిక పదాలను వినియోగించి చెప్పాలి అని అంటే యేసుతో సహజీవనము అందాం. సహజీవనం అనే పదాన్ని నేను సామాజిక కోణ అర్థంలో విశ్లేషణగా వాడటం లేదు, కానీ యేసుతో సహజీవనము ఎప్పటిదాకా? ఆయన స్పృహ మనకు కలిగిన దగ్గర నుండి మన తుది శ్వాస వరకు సహజీవనము. అది నిత్యము. నిత్యం వాళ్ళు ఏం చేస్తున్నారు? విశ్వాసుల కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. ఎంత ధన్యత అది!
క్రైస్తవ విశ్వాసి కేవలము నిరంతర ధ్యానంలో తన కొరకు మాత్రమే కాకుండా తనతో సంధింపబడిన సహవిశ్వాసులందరి కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది ఎంత గొప్ప ఆధిక్యతో. అందుకని పౌలు గారు చెబుతున్నారు, ఇదిగో మీ నుండి మేము భౌతికంగా దూరమైనప్పటికీ మీ తలంపు నిరంతరము మాలో ఉంటుంది. మేము మీ పక్షంగా మాకు తారసపడిన నిత్య సన్నిధిలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము అని. మళ్ళీ దానికి రీజన్ చెబుతాడు 4వ వచనంలో. ఎందుకంటే సహోదరులైన మీరు దేవుని ప్రేమకు పాత్రులు అయ్యేందుకు ఏర్పరచబడ్డారు అన్న సంగతి, అది తొలి భాగం. మా సువార్త కేవలము మాటతో కాక శక్తితో, పరిశుద్ధాత్మతో, సంపూర్ణ నిశ్చయతతో మీ దగ్గరకు వచ్చిందన్న సంగతి మాకు తెలుసు. అక్కడికి ఆ వాక్యం అయిపోతుంది. ఇది 1, 2, 3, 4, ముఖ్యంగా 2, 3, 4 ఆ 3 వచనాలలో ఏకభావం కలిగిన వాక్యం ఉంటుందన్నమాట. సరే, 4వ వచనంలోని ప్రథమ భాగాన్ని మనం ఇప్పుడు అధ్యయనం చేద్దాం. సహోదరులైన మీరు దేవుని ప్రేమకు పాత్రులయ్యేందుకు ఏర్పరచబడ్డారన్న సంగతి మాకు తెలుసు. సహోదరులైన మీరు, సహోదరులైన మీరు. సహోదరులు అంటే తెలుగులో ఏం చెప్పుకున్నాం? సహోదరులు అంటాం. అంటే ఏకగర్భ జనితులు, ఏకగర్భజనితులు, రక్త సంబంధీకులు. అది ఏకగర్భజనితులు, రక్త సంబంధీకులు. కానీ క్రైస్తవ సంఘం విశ్వాసులందరినీ ఉద్దేశించి సహోదరి లేదా సహోదరుడా అని పిలవటంలో మనము క్రీస్తు రక్త సంబంధికులము అనే ఆ బంధాన్ని తెలియచేస్తూ ఉంటుంది. కేవలం మనం ఏకగర్భజనితులం కాదు, సహోదరులం కాదు, క్రీస్తు రక్త సంబంధీకులం. యేసు తన రక్తంతో మనలను కడిగి శుద్ధి చేశాడు కాబట్టి ఆయనలో మనం ఈ రక్త సంబంధాన్ని కలిగి ఉన్నాము. కనుక సహ విశ్వాసివైన నిన్ను నేను సహోదరుడా లేదా సహోదరి అని ఒక కుటుంబ నేపథ్యంలో నుంచి పరిగణించి పిలుచుకుంటూ ఉన్నాను. అది దురదృష్టం ఏంటంటే ఇవాళ మనం శాఖలుగా విడిపోయాం. ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే, అందరిలోనూ వ్యాపించి అందరికీ పైగా ఉన్న దేవుడు ఒక్కడే. అయినప్పటికీ నీ సంఘము వేరు, నా సంఘము వేరు, నీ పట్టు వేరు, నా పట్టు వేరు. కష్టమైన విషయం. సహవిశ్వాసిని, మన సంఘానికి చెందని సహవిశ్వాసిని సహోదరుడా అని పిలుచుకోవటానికి కూడా సంశయించే దౌర్భాగ్యపు స్థితిలో మనం ఉండటం వాక్య విరుద్ధం. ముఖ్యంగా ఇక్కడ చూస్తే అందుకని సహోదరుల, మనందరం క్రీస్తు రక్త సంబంధులం. నువ్వు ఏ సంఘంలోనైనా ఉండు, అనవసరం. మనందరం క్రీస్తు రక్త సంబంధులం. అందుకని సహోదరులారా అని ఎంత ఆ భావగర్భితమైన సార్వత్రిక బంధములో నుంచి పౌలు వారిని పలకరిస్తూ ఉన్నాడు. ఎలాగూ మనం క్రీస్తు రక్త సంబంధులం అయ్యామయ్యా అంటే దానికి మళ్ళీ వివరణ ఇస్తూ, మీరు క్రీస్తు ప్రేమకు పాత్రులయ్యేందుకు, అక్కడ దేవుని అంటాడులే, మీరు దేవుని ప్రేమకు పాత్రులయ్యేందుకు. ఎప్పుడైతే దేవుడు నిన్ను ప్రేమించాడో, ఎప్పుడైతే నిన్ను ప్రేమించిన దేవుడు నన్ను ప్రేమించాడో, ఆయన ప్రేమలో ఏకమైన మనము క్రీస్తు రక్త సంబంధంలోనికి ప్రవేశించాము. కనుక సహోదరులము సహోదరులము అయి ఉన్నాం. అది మన మధ్య ఉన్న ఆ క్రీస్తు రక్త సంబంధం. ఇక్కడ మళ్ళీ దేవుని ప్రేమ, పాత్రం అవటం, ఏర్పరచబడటం, 3 ప్రత్యేకమైన పదాలు. సో దేవుని ప్రేమ సార్వత్రికమైనది. దేవుని ప్రేమను గ్రహించడం మానవులకు సాధ్యం కాదు. ఇంకంతే, మానవులకు సాధ్యం కాదు. నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అన్నప్పటికీ ఏశావు జీవితం ఎంత సజావుగా సాగిపోయిందో, ఏశావు గోత్రాలు ఎలాగూ దీవించబడ్డాయో మనం ఆదికాండ అధ్యయనంలో చూస్తూనే ఉన్నాం. కనుక ఆయన ప్రేమను ఎలా గ్రహించాలో, అర్థం చేసుకోవాలో మానవ గ్రాహ్యానికి అందదు. దాని జోలికి వద్దు మనం. ఆయన ప్రేమ సార్వత్రికమైనది. నేను ఎప్పుడూ ఒకే విషయం చెబుతూ ఉంటాను. తండ్రి, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు,
వీళ్ళని క్షమించు అని యేసు శిలువలో పలికిన మాట ఉన్నదే, ఆ క్షమాపణ ఆయన ప్రక్కలో బళ్ళెం పొడిచిన వానికి వర్తిస్తుంది. సిలువ వేయుడి, సిలువ వేయుడి అని కేక వేసిన పరిసయ్యులు, శాస్త్రులకు వర్తిస్తుంది. వీడు మతానికి భిన్నంగా మాట్లాడాడని దూషించిన యాజక సమూహానికి వర్తిస్తుంది. ఆయన చేతిలో కాళ్ళలో మేకులు కొట్టిన సిపాయిలకు వర్తిస్తుంది. కడకు ఆయనను 30 వెండి నాణేలకు అప్పగించి వెళ్ళి ఉరికొయ్య మీద వేలాడిన యోధాకు వర్తిస్తుంది. ఆయన ప్రేమ సార్వత్రికమైనది. అయితే ఆ ప్రేమను పొందేందుకు ఏర్పరచబడిన మీరు, ఇది మాట, ఆ ప్రేమను పొందేందుకు ఏర్పరచబడిన మీరు, ఏర్పాటు, ఎన్నిక, నియామకము, ఇది ఎలక్షన్ అని అంటాం. ఎలక్షన్ ఇది. సంఘము ఆయన ప్రేమను అనుభవించడానికి ఎన్నుకొనబడిన విశ్వాసుల సమూహము. సంఘము అంటే పర్టికులర్ సంఘం అని నేను అంట్లా, సార్వత్రిక సంఘము. నువ్వు ఏ సంఘములో ఉన్నా కూడా సరే, క్రీస్తు శరీరమైన సంఘములో భాగమైన నీవు నేను ఆయన ప్రేమను అనుభవించేందుకు ఎన్నుకొనబడిన సహ విశ్వాసులము. ఈ ఎన్నికలో మన వ్యక్తిగత ప్రతిభ లేక మన వ్యక్తిగత ప్రాయోజితం ఏమీ ఉండటానికి వీల్లేదు. నిన్నుగా ఆయన ప్రేమించాడు. నీ బలహీనతలన్నింటిలో ఆయన ప్రేమించాడు. నా బలహీనతలన్నింటినీ ఆయన క్షమించాడు. అది అందుకని ఇదిగో మేము ప్రకటించినది క్రీస్తు మెస్సియా అని యూదా సంప్రదాయంలో నుంచి వచ్చిన తెస్సలోనికయ సంఘములో ఉన్న యూదేతరులైన విశ్వాసులారా, మీరు కూడా ఆ ప్రేమలో పాలిభాగస్థులయ్యేందుకు నియమితులైన వారు లేక నిర్ణయించబడిన వారు కనుక మీ మధ్య ఆ ఆత్మ న్యూనత ఉండటానికి వీలు లేదు అని చెబుతాడు. ఆ తర్వాత దానికి కారణం చెబుతాడు. మా సువార్త కేవలము మాటతో కాక శక్తితో, పరిశుద్ధాత్మతో, సంపూర్ణ నిశ్చయతతో మీ దగ్గరకు వచ్చిందన్న సంగతి మాకు తెలుసు. 3 మాటలు సువార్తను గురించి: మాట, శక్తి, ఆత్మ. ఈ మూడింటిని కలిపిన నిశ్చయత. మాట, శక్తి, ఆత్మ, ఈ మూడింటి సమ్మిళితమైన నిశ్చయత. ఇప్పుడు మనందరం సువార్త ప్రకటన చేసేవాళ్ళం సరే, లేక సువార్త ప్రకటన పట్ల ఆసక్తి కలిగిన వారం, కాపర్లం కానటువంటి వాళ్ళం ఉన్నాం. ఇప్పుడు మాట, శక్తి, ఆత్మ, ఈ మూడింటిని మన దేవశాస్త్ర అధ్యయనానికి అన్వయించుకొని చెప్పుకుందాం. రైట్. చాలామంది నా సన్నిహితులు అంటారు నాతో, వాళ్ళన్న మాటను కూడా అప్పుడప్పుడు నేను కూడా చెబుతూ ఉంటాను. నువ్వు మాటల గారడీ చేస్తావురా అంటారు. నాకు చాలా సమీపంగా ఉన్న సన్నిహితులైన వారు, వారిలో క్రైస్తవులు ఉన్నారు, క్రైస్తవేతరులు కూడా ఉన్నారు. నాకు ప్రియమైన ఆప్తులైన క్రైస్తవేతరులు కూడా ఉన్నారు. వాళ్ళు అంటారు చాలా చనువుగా, అరే రవి, నీదంతా పదాల గారడీరా అంటారు. పదాల గారడీ అంటారు. నేను కూడా ఒక్కోసారి సంతోషపడతా ఉంటా. ఎందుకంటే క్రొత్త పదాలను ప్రయోగించటంలో నేను సక్సీడ్ అవుతాను అనుకుంటాను, ఆ క్రొత్త పదాలని ప్రయోగించటంలో. అయితే పదగారడి మాత్రమే సువార్త కాదు. ఇది నాకు కూడా వర్తిస్తుంది. నేనేదో ఆ తెలుగు అధ్యయనం చేశాను కాబట్టి, ఆ తెలుగు అధ్యయనం చేసే క్రమంలో ఒక మంచి పట్టుదలను నేను ప్రదర్శించాను కాబట్టి నేర్చుకున్నాను. అందుకని నేను ఆ తెలుగు మీద పట్టు సాధించే క్రమంలో పంతం బట్టి నేర్చుకున్నాను. మాకు ఆర్ఆర్ సుందరరావు గారని మా గురువుగారు, ఏసీటీసీలో ఆయన పాదాల దగ్గర నేను చదువుకున్నాను. ఏసీటీసీలో ఉన్న మా గురువు గారులందరికీ నేను పాదాభివందనం చేస్తాను ఇప్పుడు. ఆయన చక్కని తెలుగు మాట్లాడతారు. మాసిలమణి గారితో ఎవరికైనా
అంతో ఇంతో అంటే మీరంతా చిన్నవాళ్ళు, మాసిలామణి గారితో పెద్ద పరిచయం ఉండదు, కానీ మాసిలామణి గారిని ఎప్పుడైనా మీ చిన్నతనంలోనైనా చూచిన జ్ఞాపకం మీకుంటే మాసిలామణి గారి పదోచ్చరణం ఉంటుందే అద్భుతంగా ఉంటుంది. మంచి భాష ఆయన ఉపయోగిస్తాడు. ఆ తర్వాత ఆర్ఆర్ సుందరరావు గారు అంతటి మంచి భాష ఉపయోగిస్తారు. ఆర్ఆర్ సుందరరావు గారిని నేను ఒకసారి అడిగాను, అయ్యగారు మాకు డీన్గా ఉన్నారు ఆయన ఏసీటీసీలో, అయ్యగారు మీలాగా మాట్లాడాలంటే నేనేం చెయ్యాలి అని ఆయనకు నాకు మధ్య ఉన్న చనువును ఉపయోగించుకొని అడిగాను. ఆయన అన్నారు, అరే రవి, అనుదిన జీవితంలో కూడా అంటే మామూలుగా కూడా నువ్వు మంచి పదాలను వినియోగించుకోవటం నేర్చుకుంటే, అంటే నీ ప్రతి సంభాషణలో మంచి పద వినియోగాన్ని నీవు అభ్యాసం చేసుకుంటే ఆటోమేటిక్గా నీకు మంచి తెలుగు వస్తుందిరా అన్నాడు. అది ప్రేరణ. సరే, ఓకే, పక్కకు వెళ్ళాను, నన్ను మన్నించండి. పదగారడి కాదు, పదం భావ వ్యక్తీకరణకు ఉపయోగించాలి. అంటే నేనేమైతే మనసులో అనుకుంటున్నానో, నేను ఏమైతే మీకు వ్యక్తం చేయాలనుకుంటున్నానో దానిని, అంటే నా భావాన్ని మీకు వ్యక్తీకరించే క్రమంలో సరి అయిన పదాన్ని నేను ఉపయోగించాలి. దానికి నేను ప్రయత్నం చేస్తాను. ఆ క్రమంలో విభిన్న పదాలను మీరు కూడా అధ్యయనంలో నేర్చుకుంటారు అని నేను వాటిని వినియోగిస్తూ ఉంటాను. అయితే పదగారడి మాత్రమే కాదు, దానికంటే కూడా శక్తితో ఇక్కడ శక్తి అనే మాటను నేను భౌతిక కోణంలో నుంచే చూస్తున్నాను. శక్తి అనే మాటను పెదాల నుండి వచ్చే పదాలు కాదు, నాభి నుండి వచ్చే పదాలు. ఒక సామెత ఉంటుంది, ముఖ్యంగా మా ప్రాంతంలో వాడుతూ ఉంటారు, కడుపులో నుంచి రావాలరా అంటారు. అంటే గర్భంలో నుంచి, లోపల నుంచి రావాలరా అంటారు, అంతరంగంలో నుంచి రావాలి అంటారు. అది శక్తి. నువ్వు ఏమైతే మాట్లాడుతున్నావో వాటిని నువ్వు శక్తితో మాట్లాడాలి, ఆ తూకంతో మాట్లాడాలి. దానికి ఆత్మ తోడు కావాలి, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు, పరిశుద్ధాత్మ తోడు కావాలి. అప్పుడు నిశ్చయత కలుగుతుంది. అది సువార్త. ఆదివారం నాడు మనం వాక్యాన్ని అందించాలి కాబట్టి ఒక్కోసారి హడావుడిగా దానికోసం సిద్ధపడటం కాదు, సంసిద్ధతతో నీవు, అంటే మాటతో, శక్తితో, ఆత్మతో సువార్తను ప్రకటించినప్పుడు అది నిశ్చయతతో ఉంటుంది అంటాడు. అలా మేము ప్రకటించాము కనుకనే కేవలం 18 దినాలు, 3 వారాలని నేను 18 దినాలని అన్నాను. ఎందుకనంటే 7వ దినాన్ని విశ్రాంతి దినంగా వారు పరిగణిస్తారు కాబట్టి యూదా సంప్రదాయాన్ని గౌరవించి నేను 3 ఆరులు 18 అని మాత్రమే మాట్లాడుతున్నాను. 18 దినాల మా సువార్త ప్రకటన ప్రయాసలో మీరు ఈ విశ్వాసంలోనికి వచ్చారు అని అంటే అది కేవలము మా ప్రతిభ కాదు, కానీ మేము ప్రకటించిన సువార్తలో మేము మాటను, శక్తిని, ఆత్మను సమ్మిళితపరిచి నిశ్చయతతో మీకు ప్రకటించాం కనుక మీరు ఫలభరితమైన క్రైస్తవులుగా ఉన్నారు. అందునిమిత్తం మేము దేవునికి మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము అన్నాడు. ఇప్పుడు ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు 6వ వచనంలో. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప మహోపద్రవమందు మీరు వాక్యాన్ని అంగీకరించి పవిత్రాత్మ వలన కలిగిన ఆనందంతో ప్రభువుని అలాగే మమ్మల్ని అనుసరించి నడుచుకున్నారు. ఇది కూడా చాలా అద్భుతమైన సన్నివేశం. తెస్సలోనికలో మత నిర్వాహకులు, మత విశ్వాసుల అనుసరణ ఎక్కువగా ఉండటంతో పౌలు, తిమోతి, శీలల వెంట మత విశ్వాసులు అనేకులు అనుసరించడంతో దానిని సహించలేక మత నిర్వాహకులు ఎంతటి రాజకీయమైన కుట్రను వారి పట్ల నిర్వహించారో మనం చూస్తాం. అధికారుల ఎదుటకు తీసుకొని వచ్చారు, ఇంటి మీదకు దొమ్మిగా వెళ్ళారు, యాసోనును పట్టుకున్నారు, బెయిల్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతటి ఉపద్రవములో కూడా మీరు ఎందుకు యేసును అనుసరించారు అనంటే, మేము ప్రకటించినది మాట కాదు, మా మాట వెనుక మా శక్తి ఉన్నది. ఇది మా సంపూర్ణ శక్తి, అంటే మా ప్రయాస ఉన్నది. దానిని పవిత్రాత్ముడు స్థిరపరిచాడు కనుక ఆ పవిత్రాత్ముడే మిమ్ముల్ని ఈ విశ్వాసంలోనికి తీసుకొని వచ్చాడు. ఆ
విశ్వాసము ఆనందాన్ని కలుగు చేసింది. ఇది బయట అంత గొప్ప యాజిటేషన్ జరుగుతూ ఉన్నా కూడా ఆ యాజిటేషన్కి ఏమాత్రము వెనకడుగు వేయకుండా ఆనందంతో వారు సువార్తను అంగీకరించారు. ఆనందంగానే వాళ్ళు సంఘాన్ని కొనసాగించుకుంటూ వచ్చారు. ఆ ఆనందాన్ని జ్ఞాపకం చేస్తూ అంత ఉపద్రవంలో కూడా మీరు వాక్యాన్ని అంగీకరించారు. కారణం ఏంటంటే వాక్యము సజీవమైనది, వాక్యము బలమైనది, వాక్యము రెండంచుల ఖడ్గము వంటిది. ఇంకంతవరకే మనం చెప్పుకోవచ్చు అన్నమాట. మళ్ళీ పరిశుద్ధాత్ముడు కలిగించిన ఆనందంతో మీరు ప్రభువుని అంగీకరించారు, మమ్మల్ని అంగీకరించారు, మమ్ములను అనుసరించి నడుచుకున్నారు. అది పౌలు, శీల, తిమోతి ఎక్కడి వాళ్ళు? అంతియోకం నుండి బయలుదేరి వచ్చారు. ఎక్కడి దాకా వెళ్ళారు? ఫిలిప్పీ పట్టణానికి వెళ్ళారు. ఫిలిప్పీ పట్టణంలో జరిగిన గలిబిలి తెలుసు. అక్కడి నుంచి తెస్సలోనికైకి వచ్చారు. తెస్సలోనికిలో జరిగిన గలిబిలి వాళ్ళకి తెలుసు. ఇన్ని గలిబిలి సంఘటనలు జరిగినా కూడా మీరు ప్రభువుని అనుసరించారు, మమ్మల్ని అనుసరించారు, మమ్మల్ని పోలి నడుచుకున్నారు. అక్కడ అంగీకరించిన క్రైస్తవ విశ్వాసులు, ఈ అపోస్తలులు అంటున్నాను, వీళ్ళ ముగ్గురిని అలాగే పిలుస్తున్నాను నేను, పౌలు, శీల, తిమోతి ముగ్గురిని కూడా, వీళ్లను గమనించారు. వీరు ఇంతటి ప్రతిఘటనలో సహితము, ప్రాణాపాయ పరిస్థితులలో సహితము తాము నమ్మిన వాక్యాన్ని ప్రకటించటం మానలేదు. కాబట్టి ఆ వాక్యంలో ఉన్న సత్యాన్ని మనం తప్పక అనుసరించాలి అనే నిశ్చయిత వారిలో ఉన్నది కనుక వారు అంగీకరించారు, కొనసాగుతూ ఉన్నారు. అందునిమిత్తం దేవునికి ఈ పౌలు, శీల, తిమోతిలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. ఇంకా ఏమంటున్నారంటే, ఇదిగో ఇంతటి ప్రతిఘటనలో కూడా మీరు వాక్యాన్ని అంగీకరించి సంఘంగా ఏర్పడి మమ్ములను అనుసరించి మమ్ములను ప్రేమించారే, అది ఈ పరగణ అంతటికీ వ్యాపించింది. మాసిదోనియా ఒక పరగణ అంటున్నాను, ఒక ప్రావిన్స్. అలాగే అకయ ఒక పరగణ, ఒక ప్రావిన్స్ అంటున్నాను. మీ సంఘం మీతో ఆగిపోలేదు. మీ సంఘం మీతో ఆగిపోలేదు. మీ సంఘం యొక్క స్థిరత ఇది విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ప్రయాస, ఓర్పు, క్రియ ఇవన్నీ ఉన్నాయే, ఈ జమిలి పదసూత్రాలు. వీటన్నిటినీ మీరు అనుసరించిన విధానం అన్నదే అది పరగణకు పాక్కుంటూ వెళ్ళి వాళ్ళందరినీ కూడా ప్రభావితం చేసింది. సువార్త యొక్క గ్రేట్నెస్, సువార్త యొక్క మహిమాన్వితమైన మనోజ్ఞ స్థితి అది. ఎక్కడి పాలస్తీనా దేశం, ఎక్కడి యెరూషలేము, యెరూషలేములో ఒలికిన యేసు రక్తపు బిందువు మన దాకా ప్రవహించింది, ఇంకా ప్రవహిస్తూనే ఉన్నది. ఇంకంతే. కల్వరి శిలువలో యేసు కార్చిన రక్త స్రవంతి, ఆ ఝరి, ఆ ధార ఇప్పటికీ ప్రవహిస్తూ ఉంటుంది. ఆయన రాకడ పర్యంతం ఆ ప్రవాహం అలాగే కొనసాగుతూ ఉంటుంది. ఆమేన్. అంతే. మీ ప్రకటన, మీ అంగీకారము, మీ సంఘ విశ్వాసము ప్రావిన్స్ అంతటినీ కూడా ప్రభావితం చేసి మారుమోగింది అంటాడు. అకయలో, మాసిదోనియాలో మీ విశ్వాసము మారుమోగింది. ఇంకంతేకాదు, మీ గురించి ఎక్కడ ప్రకటన చేసినా కూడా అక్కడ మారుమ్రోగుతుంది. ఈవేళ ఈ కరోనా నేపథ్యంలో లైవ్ను ఆశ్రయించిన నేను, లైవ్లో నాతో సహకరిస్తూ ఉన్న మీరు, వారిని గురించి చెప్పుకుంటూ ఉన్నాము అని అంటే అది దీవెన, వారికి దేవుడు అనుగ్రహించిన దీవెన. మీ ప్రస్తావన ఎక్కడ వచ్చినా కూడా మీ ప్రయాస, మీ విశ్వాసము, మీ నిరీక్షణ, మీ ఓర్పు, మీ ప్రేమ, మీ క్రియ ఇవన్నీ కూడా ప్రస్తుతింపబడతాయి అన్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు? 9వ వచనంలో చివరికి వచ్చేసాను. మీ దగ్గర మాకు ఎలాంటి ప్రవేశం కలిగిందో దానిని గురించి కూడా అక్కడి ప్రజలు చెప్పుకుంటూ ఉన్నారు. సానుకూల ప్రవేశం కాదు, ప్రతికూల ప్రవేశం. అన్నీ సానుకూలంగా ఉంటే సేవ చేయటం కాదు, అన్నీ సానుకూలంగా ఉన్న చోట జీవనాన్ని కొనసాగించటం కాదు. ఏముంది? ఎవరైనా జీవిస్తారు, ఎవరైనా బ్రతుకుతారు. ప్రతికూలతలో సానుకూలతలను అన్వేషించుకోగలగటం, ప్రతికూలతను సానుకూలతగా మలుచుకోవటం దేవుని శక్తితో క్రైస్తవ విశ్వాసి స్వతంత్రించుకున్న ఒక
దివ్యమైన భావన, దీవెన అది. అందుకని మీ దగ్గర మాకు ఎలాంటి ప్రవేశం కలిగిందో మీకు తెలుసు. ఇది కొంచెం తర్వాతది కొంచెం ప్రస్తుత నేపథ్యంలో మనం విశ్లేషణ చేసుకోవడానికి కొంచెం కష్టమైంది. అయినా అధ్యయనం క్రైస్తవ విశ్వాసం. మీరు ప్రతిమలను విడిచిపెట్టి జీవము కలిగిన సత్యవంతుడైన దేవునికి దాసులయ్యేందుకు అన్నాడు. మీరు ప్రతిమలను విడిచిపెట్టి, అక్కడ వేరే పదం ఉంది, నేను ప్రతిమ అనే మాట మాత్రమే వాడాను. మీరు ప్రతిమలను విడిచిపెట్టి జీవము కలిగిన సత్యవంతుడైన దేవునికి దాసులయ్యేందుకు. ప్రతిమ క్రియకు మాత్రమే సంబంధించింది. ప్రతిమ ప్రయాసకు మాత్రమే సంబంధించింది. ప్రతిమ ఓర్పుకు మాత్రమే సంబంధించింది. కానీ జీవము కలిగిన దేవుడు అనేది ఉనికికి సంబంధించినది కాబట్టి విశ్వాసము, ప్రేమ, నిరీక్షణలు ఉనికితో ముడిపడి ఉన్నాయని చెప్పుకున్నాం కనుక ఆ జమిలి పదసూత్రమున్నదే విశ్వాస సూత్రము. జమిలి పదసూత్రము విశ్వాసము, క్రియ, ప్రేమ, ప్రయాస, నిరీక్షణ, ఓర్పు. ఈ జమిలి సూత్రము ప్రతిమలో పరిపూర్ణం కాలేదు. ప్రతిమలో ద్వితీయార్థ భాగానికి సంబంధించిన ప్రయాస, క్రియ, ఓర్పు ఇవి మాత్రమే ఉంటాయి. కానీ మూలమైన విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ లోపిస్తాయి. కనుక మీరు సంపూర్ణమైన విశ్వాస జీవనాన్ని అలవర్చుకున్నారు కనుక అందుకు మిమ్మల్ని నేను అభినందిస్తూ ఉన్నాను అన్నాడు. ఇక తొలి అధ్యాయంలోని చివరి వచనం, మరణమైన వారిలో నుండి దేవుడు బ్రతికించిన యేసు. మరణమైన వారిలో నుండి దేవుడు బ్రతికించిన యేసు. అంతేకాకుండా రాబోయే ఉగ్రత నుండి మనలను తప్పించే ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వస్తాడని ఎదురు చూచేందుకు. 3 మాటలు. మరణమైన వారిలో నుండి దేవుడు బ్రతికించిన యేసు, రాబోయే ఉగ్రత నుండి మనలను తప్పించే ఆయన కుమారుడైన యేసు, పరలోకం నుండి రానయ్యున్నాడని ఎదురు చూస్తూ ఉన్న యేసును గురించిన ఆ 3 మాటలు చెప్పి మీరు ఎలా దేవుని వైపుకు తిరిగారో ఆ సంగతి కూడా వాళ్ళే తెలియచేస్తూ ఉన్నారు. ఇక్కడికి నేను ఆపుతున్నాను, ఎందుకంటే ఈ 10వ వచనాన్ని కొన్ని చారిత్రక నేపథ్యాన్ని వినియోగించుకొని మనం చెప్పాలి. ముఖ్యంగా ఐగుప్తీయ మత సంప్రదాయాన్ని, రోమియుల మత సంప్రదాయాన్ని, యూదుల మత సంప్రదాయాన్ని, వీటన్నింటినీ కూడా సమ్మిళితం చేసుకొని ఈ 10వ వచనాన్ని మనం మరింత లోతుగా విశ్లేషణ చేసుకోవాలి. కనుక 10వ వచనాన్ని రేపు 10వ వచనంతో ప్రారంభించుకుందాం. ఈ భాగం మళ్ళీ సోమవారం నాడు మొదటి అధ్యాయంలోని ఆ 10వ వచనాన్ని, ఆ తర్వాత 2వ అధ్యాయంలో ఎంతవరకు కొనసాగితే అంతవరకు మనం అధ్యయనం చేసుకుందాం. అధ్యయనంలో ఉన్న ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రేమపూర్వకమైన అభినందన ఆశీస్సులు అందిస్తున్నాను.